హాయ్ అండి, నమస్తే. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన కూర దొండకాయ ఫ్రై. దొండకాయ శుభ్రం కడిగి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు: అరకిలో దొండకాయలు, ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు. తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని నూనెలో బాగా వేగిన తర్వాత పోపులు బాగా నూనెలో వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడేమో కరివేపాకు వేసుకోవాలి. కింద మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వక్కర్లేదండి, కొద్దిగా వేగితే చాలు. కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇదిగోటండి దొండకాయ కూర మూత పెట్టాక వేగిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టకుండా ఇలాగా వేగనివ్వాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టకుండా ఇలా కలుపుకోవాలి. ఇదిగోటండి దొండకాయ వేపుడు ఇంతేనండి. సరే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇలాగా బాగుంటుంది.